ఒక వారం రోజులు అయిందా ఇది తీసి? చూడండి, వారం రోజుల నుంచి చెత్త దర్శనం ఇస్తా ఉంది. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ హాస్పిటల్స్ ప్లస్ ఇళ్ళు, స్టూడెంట్స్, హాస్టల్స్ అందరూ నివసించే ప్రాంతం పెద్ద ఎత్తున. చూడు, అన్నం మెతుకులు ఇవన్నీ కూడా చూడు, వాసన వచ్చి దోమలు, ఈగలు. ఈ విధంగా శానిటేషన్ నర్సరావుపేట పట్టణంలో ఇంత ఘోరంగా ఉందంటానికి ఇది ఒక నిదర్శనం. కనీసం ఇది ఉండి దాదాపు వారం రోజుల నుంచి ఉంటుంటది చెత్త. దీన్ని లిఫ్ట్ చేసే కార్యక్రమం చేయట్లేదు. చూడండి, కాలువ అసలు దీని మీద రాళ్లు, బండరాళ్లు, ఇరిగిపోయిన చెట్లు మొత్తం కాలువ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఇది ఎట్లా పోస్తుంది, నీళ్లు ఎట్లా పోతాయి అనేది ఎవరికి ఏం పట్టట్లా. మరి ఇళ్లలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచన లేదు. రాత్రిపూట ఇక్కడ మందు దాగి కుర్రోళ్ళంతా ఇక్కడ అర్ధరాత్రి దాకా మందు దాగి బాటిల్ చేసి ఇక్కడ ఇళ్ల మధ్యలో పెద్ద ఇబ్బంది జరుగుతూ ఉంది. కనీసం పోలీసులన్నా పెట్రోలింగ్ చేసే కార్యక్రమం చేసి దీన్ని నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమం 20వ వార్డులో నిర్వహించాం. ఎక్కడ డ్రైనేజీలు బాగలేవు, ఎక్కడ శానిటేషన్ బాగలేదని చెప్తే నిన్న కమిషనర్ గారితో కూడా నిన్న సాయంత్రం మాట్లాడితే ఇవాళ ఉదయం 8 గంటల కల్లా మొత్తం వార్డు అంతా కూడా శుభ్రం చేసినందుకు మున్సిపల్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. ఇది గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం విజయం. కాబట్టి ప్రజలు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా తెలియజేయండి. ఖచ్చితంగా మేము అక్కడే ఉంటాం. మీ సమస్యల పరిష్కారం చేయడంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.